గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం గవర్నమెంట్ క్లీనర్లుగా మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఏజీపీగా మాజేటి విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలేరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు సుబ్బారెడ్డితో పాటు విజయలక్ష్మిని ఘనంగా సత్కరించిన సందర్భంగా మాట్లాడారు. ఈరోజు మిత్రుడు తమ్ముడు అయినటువంటి మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ ప్లేడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ అందరినీ లా ఆఫీసర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 2011 నుంచి నాకు అండగా ఉంటున్నటువంటి సుబ్బారెడ్డి గారిని ఈ రోజున గవర్నమెంట్ ప్లేడర్గా గుంటూరు జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్కు చెందినటువంటి న్యాయవాదులందరి తరఫున అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అతనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో దానికి సంబంధించి పేదలకు న్యాయం చేయాలా, అలాగే ప్రభుత్వానికి అండగా నిలబడాలా అన్ని కేసుల్లో అని చెప్పి కోరుకుంటూ దేవుడు అతనికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ దేవుని తరపున కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పదవి బాధ్యతలు ఇప్పించినటువంటి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఈ పదవి ఇచ్చి అందరూ సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ పదవి ద్వారా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి, అందరికీ సహకరిస్తానని చెప్పి, గవర్నమెంట్కి మరీ ముఖ్యంగా సహకరించి ఎటువంటి ప్రలోభాలకి లేకుండా న్యాయం చేస్తాను అందరికీ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.